అంటున్నారు. సరెళ్ల విజయప్రసాద్ న్యాయవాది మొందా తుఫాను ఏపీ తీరాన్ని సమీపించింది. కోనసీమలోని సముద్ర తీరాన్ని తాకనుంది. నర్సాపురం సమీపంలోని పేరుపాలెం, కోనసీమలోని అంతర్వేది మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కోనసీమ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా మీదుగా తెలంగాణపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేసింది. ఏపీలోని జిల్లాలతో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మెరుపు వరదలు సంభవించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ అర్ధరాత్రి తీవ్ర తుఫాను తీరాన్ని దాటనున్న నేపథ్యంలో అర్ధరాత్రి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. మోందా తీవ్ర తుఫాను ఏపీ తీరాన్ని సమీపించింది. కోనసీమలోని సముద్ర తీరాన్ని తాకబోతుంది. అయితే నర్సాపురం సమీపంలోని పేరుపాలెం, కోనసీమలోని అంతర్వేది మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కోనసీమ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా మీదుగా తెలంగాణపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏపీ తెలంగాణకు కూడా వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేసింది. ఏపీలోని జిల్లాలతో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా మెరుపు వరదలు సంభవించే అవకాశం అయితే ఉందంటున్నారు. ఇప్పటికే కోస్తాంధ్ర జిల్లాలో ఈ మోందా తుఫాను ప్రభావం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ అర్ధరాత్రి తీవ్ర తుఫాను తీరాన్ని దాటనున్న నేపథ్యంలో అర్ధరాత్రి నుంచి ఇక అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే మోందా తుఫాను తీవ్ర తుఫానుగా మారి ఇప్పుడు అర్ధరాత్రి తీరం దాటబోతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, చెప్పండి, ఇప్పుడు అర్ధరాత్రి తీరం దాటబోతుంది. దీనివల్ల ఈ అర్ధరాత్రి ఇంకా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. మరి తుఫాను ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఖచ్చితంగా కూడా ఈ రోజు రాత్రి 10:30-11 సమయంలో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే గాలుల తీవ్రత భయంకరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. 100 నుండి 150 కిలోమీటర్ల తీవ్రత గాలిలో ఉంది. ఇప్పటికే భారీ చెట్లు కూడా పడిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం బీచ్ రోడ్ లో ఉన్నాము. ఇందాక కూడా ఇదే పరిస్థితిలో చెట్లు పడిపోయిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ బీచ్ నుండి రిటర్న్ వచ్చే సమయంలో భారీ చెట్లు మన విజువల్లో కూడా చూపించే ప్రయత్నం చేద్దాము. అతి భారీ అంటే గాలుల తీవ్రత భయంకరంగా ఉంది అని కూడా చెప్పడానికి ఇది నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సుమారుగా 100 సంవత్సరాల పై చిలుగు చెట్లు పూర్తిగా నేలమట్టం అవుతున్నాయి. అదేవిధంగా
అప్రమత్తం చేసినప్పటికీ కొంతవరకు ఎక్కడికక్కడ కొంతమంది అక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొచ్చేందుకు రంగంలో దిగారు అధికారులు. అయితే బీచ్ ఈ సంఘటన అనంతరం ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి నిమగ్నమైన ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఇక్కడ రావడం జరిగింది. పూర్తిగా అంటే మనం ఉదయం నుంచి గమనిస్తున్నాము, తుఫాను ప్రాంతం మచిలీపట్నం కేంద్రంగానే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఈ మచిలీపట్నం భారీ చెట్లు కూడా నేలగా ఒరుగుతున్న పరిస్థితి. ఈరోజు సాయంత్రం మరో గంట 2.5 గంటల సమయం ఇంకా ఉన్నప్పటికీ ఇప్పటికే గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. మనతో పాటు డిఎస్పీ గారు మనతో పాటు ఉన్నారు. రాజా గారు, సార్ ఏంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి? ఇప్పటికే గాలుల తీవ్రత కూడా పెరిగింది, ఎలా చూస్తారు? ల్యాండ్ ఫాల్ అయ్యే సమయం వచ్చింది. సో మా రెస్పెక్టెడ్ గౌరవ ఎస్పీ గారు యాజ్ వెల్ యాజ్ కలెక్టర్ గారు అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నారు. మేము చెప్పబోయేది ఒకటే, ఇప్పటికే ఈ బీచ్ రోడ్లో ఒక 15 చెట్ల దాకా పడిపోయినాయి. వితిన్ మినిట్స్ మేము క్లియర్ చేస్తున్నాము. ప్రజలెవరూ దయచేసి బయటకు రావద్దు. బయటకు వచ్చిన తర్వాత ఏదైనా ఇంజురీ అయినా కానీ మళ్ళీ మనకే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఎవరు బయటకు రావద్దు. ఒకవేళ బయటకు వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనకాడము. మేమైతే రిలీఫ్ మెజర్స్ వితిన్ మినిట్స్లో మేము క్లియర్ చేసేస్తున్నాము. ఎటువంటి ఇది ఉన్నా కానీ మాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకోటి, ఇందాక కూడా 1 అవర్ కిందట కూడా భారీ చెట్టు పడిపోయింది. మరి ఇదే బీచ్ రోడ్లో ఇప్పుడు మరో చెట్టు పడిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ దళాలు పూర్తి స్థాయిలో మీరు ఏర్పాటు చేశారు అంటే ఎన్ని టీమ్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నాయి? ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం ఉంది, యాజ్ వెల్ యాజ్ స్పెషల్ బెటాలియన్ టీం ఒకటి ఉంది. వీళ్ళకి 20, వాళ్ళకి 20, లోకల్ ఫోర్స్ ఒక 20, మొత్తం 60 మెంబర్స్ ఓన్లీ బీచ్ రోడ్లోనే ఉన్నారు. వీళ్ళందరూ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో ఎంపీడీఓ గారితో యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ ఆఫీషియల్స్తో కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో ఈ జేసీబీసీ వీటన్నిటితో వర్క్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది మనం ఓవరాల్గా చూసుకుంటే ఈ తుఫాను పూర్తి స్థాయిలో మరొక అంటే 4 గంటల అవకాశం ఉంది. మచిలీపట్నం కాకినాడ ఈ మధ్యలోనే తీరం దాటే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది ఈ బీచ్ పరివాహక ప్రాంతాల్లో. దీనివల్ల భారీ చెట్లు కూడా నేలకి ఒరుగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే డిఎస్పీ చెప్పినట్టు పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్ దళాలతో పాటు పోలీస్ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ, మెడికల్కి సంబంధించి పూర్తిగా అన్ని చోట్ల భద్రతా ఏర్పాట్లు చేశాము. ఎక్కడికక్కడ ఎటువంటి ఘటన జరిగినా వితిన్ మినిట్స్లో అక్కడ పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని గమనించి అక్కడ ఏం చేయాలి అనేది కూడా పూర్తిగా వెంటనే చేస్తున్నాము అనేది కూడా చెప్తున్నారు. పూర్తిగా 5 నిమిషాల కిందట పడింది, సుమారుగా 10 నిమిషాల్లోనే పూర్తిగా క్లియర్ చేసే పరిస్థితుల్లో అయితే ఇక్కడ పూర్తిగా అధికారులు పెద్ద ఎత్తున జేసీపీలు కానివ్వండి, క్రేన్లు కానివ్వండి ఏర్పాట్లు చేసుకున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన ఎక్కడికక్కడ టీమ్స్ ఏర్పాటు చేసి ఎన్డీఆర్ఎఫ్ దళాలు పూర్తిగా ఇక్కడికి వచ్చి మానిటరింగ్ చేస్తున్నాయి. కొంచెం ప్రజలు, ముఖ్యంగా ప్రజలు ప్రాణాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు పూర్తి స్థాయిలో యంత్రాంగం అంతా పనిచేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మనం విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ చెట్లను జేసీపీ ద్వారా తొలగిస్తున్న విజువల్స్ కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఇదే పరిస్థితి ఇందాక కూడా ఇదే పరిస్థితి కొనసాగింది, ప్రస్తుతం కూడా అదే పరిస్థితి. రోడ్డు క్లియరెన్స్కి పూర్తిగా ఇక్కడ జేసీపీని వాడుతున్నారు. మరో పక్కన పోలీసులు కూడా, స్థానిక పోలీసులు కూడా సహకరిస్తున్నారు ఈ చెట్లను తొలగించడంలో. స్వయంగా లోకల్ ఇక్కడ ఎస్ఐ సత్యనారాయణ కూడా ఇక్కడ ఈ చెట్లను తొలగించడంలో కూడా ఆయన పూర్తి స్థాయిలో ఇందాక కూడా నిమగ్నం అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితి ఓవరాల్గా ఈరోజు నైట్ తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున గాలులతో పాటు భారీ వర్షం పడే అవకాశం ఉంది అని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో మరికొద్దిసేపట్లో ఏం జరుగుతుంది అంటే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది పూర్తిగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే పరిస్థితి చూసుకుంటే పూర్తిగా అధికారులు అయితే నిమగ్నం అయ్యారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. భారీ చెట్లు పడినా సరే వితిన్ 10 నిమిషాల నుండి 15 నిమిషాల్లో తొలగించడానికి పూర్తిగా ఇక్కడ యూనిట్ అయితే రెడీగా ఉందని కూడా చెప్పుకోవచ్చు.